హలో ఆల్. సో ఫైనల్గా మనం డ్రైవర్ దగ్గర నుంచి కాపీ కొట్టేసాం. అరే అది కాపీ కాదురా, తస్కరించుకున్నాం. మనం జస్ట్ ఆయన దగ్గర నుంచి తస్కరించుకున్నాం అంతే, ఏం కాపీ కొట్టేలే. సో ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, ఎందుకంటే ఈ రోజు వీడియోలో నేను చెప్పబోయేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కనుక. సో లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దాం ఆ వీడియోని. ఈ రోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం అంటే, మీరు కనుక పైథాన్ వాడుతుంటే మీకు ఆల్రెడీ పైథాన్ ప్యాకేజ్ మేనేజర్స్ గురించి తెలిసే ఉంటుంది. మనం పిప్ అని అంటాం వాటిని. సో ఇట్లా డిఫరెంట్ పైథాన్ ప్యాకేజ్ మేనేజర్స్ ఉన్నాయన్నమాట. సో ఫర్ సపోజ్ విఎన్వి అవ్వచ్చు, పిప్ అవ్వచ్చు, పోయిట్రీ అవ్వచ్చు. సో ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, వీటన్నిటిని బీట్ చేయడానికి ఒకడు వచ్చాడు, వాడే యూవి. అసలు యూవి ఏంటి, యూవి ఎందుకు, పైథాన్ ప్యాకేజ్ మేనేజర్ అంటే ఏంటి, అవన్నీ ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఫాస్ట్గా నేను యూవి పైథాన్ ప్యాకేజ్ మేనేజర్ అని కొట్టేస్తా అండ్ ఓపెన్ చేస్తా. అండ్ ఇది యూవి పైథాన్ ప్యాకేజ్ మేనేజర్ యొక్క అఫీషియల్ డాక్యుమెంట్. అండ్ ఇంట్రడక్షన్ గైడ్స్, ఇంట్రడక్షన్లోకి వెళ్దాం మనం. చూడండి, యూవి అండ్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ పైథాన్ ప్యాకేజ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజర్ రిటర్న్ ఇన్ రస్ట్. దీన్ని రస్ట్ ద్వారాగా రాశారనమాట. సో రస్ట్ అనేది చాలా పవర్ఫుల్ లాంగ్వేజ్ అండ్ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ టైం కూడా కంపేర్ చేసుకున్నట్టయితే యూవి చూడండి, 0.06 సెకండ్స్లో మీ ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ చేయగలుగుతుంది. వెరాజ్ పిప్ కనుక చూసుకున్నట్టయితే మీరు 4.63 సెకండ్స్ పడుతుంది. ఒకవేళ మీరు కనుక ఏమైనా ప్రాజెక్ట్స్ చేసుంటే మీకు చాలా బాగా ఐడియా ఉంటుంది పిప్ అనేది ఎంత టైం తీసుకుంటుంది అనేసి. సో మీ అందరికీ ఆల్టర్నేట్ సొల్యూషన్ అనేది యూవి అనేది చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అండ్ మనం దీని గురించి ఇంకొంచెం చదివి అండ్ ఒకసారి డెమోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మీరు హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే, ఏ సింగిల్ టూల్ టు రీప్లేస్ పిప్ టూల్స్, పిప్ ఎక్స్, పోయిట్రీ, పైఎన్వి, మొత్తం అన్నిటికీ, వర్చువల్ ఈఎన్వి మొత్తం అన్నిటికీ ఇదో రీప్లేస్మెంట్. చూడండి, 10 to 100 times ఫాస్టర్ దెన్ పిప్, ప్రొవైడ్స్ కాంప్రిహెన్సివ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, స్క్రిప్ట్స్ అనేవి రన్ చేస్తుంది, పైథాన్ ప్యాకేజెస్ అండ్ పైథాన్ వర్జన్స్ కూడా డిఫరెంట్ వర్జన్స్ కూడా ఇన్స్టాల్ చేస్తుంది. అండ్ ఇంక్లూడ్స్ పిప్ కంపాటబుల్ ఇంటర్ఫేస్. ఇట్లా చాలా ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే మ్యాక్, లినక్స్ అండ్ విండోస్ 3 డివైజెస్కి ఇది సపోర్ట్ చేస్తుంది. సో ఫాస్ట్గా మనం ఇన్స్టాలేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మీరు ఇక్కడ ఇన్స్టాలేషన్ కనుక చూసుకున్నట్టయితే ఈ కమాండ్ మొత్తాన్ని కాపీ చేసి మీ కమాండ్ ప్రాంప్ట్లో కనుక పేస్ట్ చేస్తే, మీ విండోస్ పవర్ షెల్లో కనుక పేస్ట్ చేస్తే, ఇక్కడ విండోస్ అని కొట్టండి, విండోస్ పవర్ షెల్లో కనుక పేస్ట్ చేస్తే మీకు డైరెక్ట్గా యూవి అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. కానీ నా సిస్టంలో ఆల్రెడీ పైథాన్ అనేది నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నేను పిప్ ద్వారాగా ఇన్స్టాల్ చేసుకుంటాను దీన్ని. సో నేను విఎస్ కోడ్ వచ్చా. సో నేను ఫాస్ట్గా విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేసేస్తా. ఒక్క 2 minutes టైం ఇవ్వండి. ఇక్కడ నేను ఏం క్రియేట్ చేస్తా అంటే యూవి డెమో, అండ్ నేను దీన్ని ఓపెన్ చేస్తా. అండ్ నేను ఇక్కడ నుంచి విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేస్తాను. సింపుల్. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఇక్కడ నుంచి టెర్మినల్ ఓపెన్ చేస్తాను. ఓకే, డన్నా. ఇప్పుడు నేను యూవి కనుక నా లోకల్ సిస్టంలో నేను ఇన్స్టాల్ చేయాలంటే ఏం లేదు, సింపుల్ కమాండ్ పిప్ ఇన్స్టాల్ యూవి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసా కాబట్టి నా దగ్గర రిక్వైర్మెంట్ సాటిస్ఫైడ్ అనేది వస్తుంది. మీరు కనుక ఇన్స్టాల్ చేయకపోతే కొంచెం టైం అనేది తీసుకుంటుంది, ప్లీజ్ బేర్ విత్ దట్. అండ్ నేను దీన్ని క్లియర్ చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి సింపుల్గా మీరు ఫస్ట్ కమాండ్ అనేది కొట్టచ్చు. ఫస్ట్ కమాండ్ నేను ఏం చెప్తా అంటే యూవి, సింపుల్, ఏమొద్దు, యూవి అంతే. ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే డిఫరెంట్ కమాండ్స్ ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి ఏమేమి కమాండ్స్ ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఆత్ ఉంది, రన్ ఉంది, ఇన్నిట్ ఉంది, యాడ్, రిమూవ్. ఇక్కడ మీరు ఇదంతా చదవచ్చు, మీరు ఒక్కొక్క కమాండ్ అనేది దేనికి వాడతారు అనేది సింపుల్గా. నేను ఇక్కడ సింపుల్గా ఏం చేస్తా అంటే క్లియర్ చేస్తా అండ్ యూవి ఇనిట్ అని కొడతా. యూవి ఇనిట్ అని కొట్టగానే ఏమవుతుందంటే ఒక కొత్త ప్రాజెక్ట్ ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది నా కోసం. నేను ఇక్కడ స్పేస్ ఇచ్చేసి ఇక్కడ నా ప్రాజెక్ట్ నేమ్ కూడా నేను మెన్షన్ చేయొచ్చు, సో దట్ వేరే ఫోల్డర్లో ఈ కంటెంట్ అంతా సేవ్ అవుతుంది. కానీ నాకు ఈ ప్రెజెంట్ ఫోల్డర్లోనే మొత్తం అంతా కావాలి కాబట్టి నేను సింపుల్గా ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టగానే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డిఫరెంట్ ఫైల్స్ అనేవి నా సిస్టంలో వచ్చాయి. ఇప్పుడు ఒక్కొక్క ఫైల్ ఏంటి, ఆల్రెడీ చూడండి, మీరు ఆల్రెడీ మన గిట్ క్లాసెస్ విని ఉంటే మనం సపరేట్గా గిట్ ఇనిట్ అని కొట్టాల్సి వచ్చేది. కానీ ఇక్కడ చూడండి యూవి ఇనిట్ అని కొట్టగానే గిట్ కూడా ఇనిషియలైజ్ అయిపోతుంది సింపుల్గా.
మీకు దీంతో పాటు డాట్ గిట్ ఇగ్నోర్ ఫైల్ కూడా ఇస్తున్నారు. ఎంత ఇలా ఇలా అయిపోతుంది పని మొత్తం. అండ్ ఇక్కడ ఒక్కొక్క ఫైల్ వరుసగా చూసుకుంటూ వద్దాం. డాట్ గిట్ ఇగ్నోర్, అండ్ ఇక్కడ మీరు ఏమైతే ఇగ్నోర్ చేయాలో అన్నీ ఆల్రెడీ రాసే ఉంటాయి. అండ్ పైథాన్ 3.12 వర్షన్ అనేది వాడుతున్నాం మనం. మెయిన్ డాట్ పై ఇక్కడ నుంచి మనం కోడ్ రాసుకోవచ్చు, డిఫరెంట్ మాడ్యూల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ ఫంక్షన్స్ రాసుకోవచ్చు. ఆల్రెడీ మన పైథాన్ క్లాసెస్లో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేసాం, సింపుల్. అండ్ ఇక్కడ .2ml ఫైల్ కూడా క్రియేట్ చేస్తుంది డైరెక్ట్గా. ఇక్కడ మీ ప్రాజెక్ట్ యొక్క నేమ్ ఉంటుంది. .2ml ఫైల్ అనేది ఏం లేదు. మీరు ఆల్రెడీ నోడ్ కనుక వాడుంటే package.json అనేది ఒక ఫైల్ ఉంటుంది. package.jsonలో ఏమేమి మెన్షన్ అయ్యి ఉంటాయి, మీ ప్రాజెక్ట్ నేమ్ మెన్షన్ అయ్యి ఉంటుంది, ఎలా రన్ చేయాలో మెన్షన్ అయ్యి ఉంటుంది, అండ్ మీ ప్రాజెక్ట్లో ఏమేమి డిపెండెన్సీస్ ఉన్నాయో అవన్నీ మెన్షన్ అయ్యి ఉంటుంది. సో సిమిలర్లీ పైథాన్లో వచ్చేసరికి .2ml అనేది మనం వాడుతాం. అండ్ వర్జన్ అనేది 1.0 అది మనం ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే నా డిపెండెన్సీస్ అనేవి ఒక్కొక్కటిగా నేను ఇన్స్టాల్ చేసే కొద్దీ నా డిపెండెన్సీస్ అనేవి ఇక్కడ డైరెక్ట్గా ఆటోమేటిక్గా యాడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట, సింపుల్. అండ్ ఇక్కడ ఒక చిన్న రీడ్మీలో ప్రెజెంట్ అయితే ఏం లేదు, మనం కావాలంటే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. చూసారా ఇట్లా స్ప్లిట్ సెకండ్లో మనకి ఒక ప్రాజెక్ట్కి కావాల్సిన ఫైల్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నాకు ఇదంతా ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్లో కావాలి భయ్యా. ఓకే, నా గ్లోబల్ సిస్టంలో నేను ఈ ప్యాకేజెస్ ఇదంతా నా వల్ల కాదు, మొత్తం హెవీ అయిపోతుంది నా ల్యాప్టాప్కి. సో ప్రీవియస్గా మనం వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలంటే ఏం కొట్టేవాళ్ళం, py-venv.venv లేదా కాండా క్రియేట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ సంథింగ్ ఏదో కొట్టేవాళ్ళం. చూసారా ఎంత బండగా ఉన్నాయి అవన్నీ. ఇక్కడ యూవీ వాళ్ళు ఏం చేశారంటే చాలా సింపుల్గా యూవీ venv అని కొడితే చాలు. ఎంటర్ కొట్టగానే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూసారంటే స్ప్లిట్ సెకండ్లో క్రియేట్ అయింది. ఇదే మీరు పిప్ ఇన్స్టాల్ చేసి వాడితే మినిమం 4 seconds అయినా తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే స్ప్లిట్ సెకండ్లో క్రియేట్ అయిపోయింది. అండ్ ఆబ్వియస్గా నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోపలికి వెళ్ళి యాక్టివేట్ చేసుకోవాలి కాబట్టి నేను దీన్ని Ctrl+C చేస్తా, Ctrl+V చేస్తా, అండ్ ఎంటర్ కొడతా. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సింపుల్గా యూవీ డెమో వర్చువల్ ఎన్విరాన్మెంట్లో నేను ఉన్నాను. ఇప్పుడు నేను ఏవైతే యాడ్ చేస్తానో, ఏవైతే ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ చేస్తానో అవి ఓన్లీ ఈ ఎన్విరాన్మెంట్లోనే ఉంటాయి, సింపుల్. ఇప్పుడు యూవీ వచ్చినందువల్ల కొత్తగా ఏం కాలే, కాకపోతే మన డెవలప్మెంట్ స్పీడ్ అనేది పెరుగుతుంది అంతే. మీరు ఇప్పుడు ఏదైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, లాస్ట్గా మీరు ఎలా చేసేవాళ్ళు, పిప్ ఇన్స్టాల్ ఫర్ సపోజ్ NumPy ఇన్స్టాల్ చేస్తున్నాం మనం, పిప్ ఇన్స్టాల్ NumPy లేకపోతే పిప్ ఇన్స్టాల్ పాండాస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా యూవీ యాడ్ NumPy అండ్ నేను ఎంటర్ కొడతాను. చూడండి చాలా ఫాస్ట్గా ఎక్కిపోతున్నాయి ప్యాకేజెస్ అనేది, చాలా ఫాస్ట్ ఉన్నాయి కంపేర్ టు పిప్. ఓకే, ఇక్కడ నేను చూసుకున్నట్టయితే NumPy అనేది యాడ్ చేశాను. ఓకే, NumPy అనేది యాడ్ అయిపోయినట్టు ఇక్కడ వచ్చింది. అండ్ నేను ఇక్కడ దాన్ని వెరిఫై చేసుకోండి, project.2mlలోకి నేను వెళ్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డిపెండెన్సీస్లో NumPy అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు సిమిలర్గా నేను యూవీ యాడ్ పాండాస్ చేస్తాను. ఓకే, పాండాస్ ఎలా వద్దు, మీరు ఆ ప్రాజెక్ట్స్ కనుక చేసుంటే ఆల్రెడీ మనకి requirements.txt అని ఒక ఫైల్ ఉంటుంది. requirements.txt ఇక్కడ నేను ఏమి ఇస్తాను అంటే NumPy పాండాస్ అని ఇస్తాను. నేను ఇప్పుడు లాస్ట్గా మనం ఏం చేసేవాళ్ళం, పిప్ ఇన్స్టాల్ -r requirements.txt అని ఇచ్చేవాళ్ళం. చూడండి నేను కంపేర్ చేసి చెప్తున్నా రెండింటికి. యూవీ ఇక్కడ చూడండి, యూవీ యాడ్ -r requirements.txt. ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి యూవీ యాడ్ -r requirements.txt అని నేను ఎంటర్ కొడతాను. సింపుల్గా నా ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అయిపోతున్నాయి, అంతే, దట్స్ ఇట్. చాలా సింపుల్. అండ్ నేను ఇక్కడ అదే చూసుకున్నట్టయితే project.2mlలో కూడా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నా పాండాస్ అనేది యాడ్ అయిపోయింది. చూసారా, requirements.txtలో నుంచి యాడ్ చేసుకోవాలంటే ఎలా, మీరు సింగిల్గా యాడ్ చేసుకోవాలంటే ఎలా, సింపుల్, అర్థమైందిగా. ఇప్పుడు ఇంకేం చేద్దాం. ఓకే, ఒక పైథాన్ ఫంక్షన్ని రన్ చేయడానికి కూడా వీళ్ళు ఆప్షన్ ఇచ్చారు సింపుల్గా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సింపుల్గా main.pyలోకి వెళ్తాను. main.pyలో నేను ఏం చేస్తున్నా, హలో ఫ్రమ్ యూవీ డెమో అని ఉంది. నేను ఇక్కడ హలో ఫ్రమ్ తెలుగు వైబ్ కోడర్ అని పెడతాను, తెలుగు వైబ్ కోడర్, సింపుల్. అండ్ నేను దీన్ని సేవ్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను దీన్ని ఒకసారి క్లియర్ చేస్తాను, క్లియర్. అండ్ ఇక్కడ నుంచి మనం నార్మల్గా పైథాన్ ఫైల్ అనేది రన్ చేయాలంటే ఎలా చేయాలి, పైథాన్ ఫైల్ నేమ్ .py అని ఇస్తాం. ఇక్కడ సింపుల్గా యూవీ రన్
main.py, మీ ఫైల్ నేమ్ .py అని నేను ఎంటర్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే హలో ఫ్రమ్ తెలుగు వైబ్ కోడర్, సింపుల్. మీకు ఎన్ని ఆప్షన్స్ ఇచ్చారు చూడండి యూవీ వాళ్ళు, చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా. ఓకే ఓకే, మీకు ఒక డౌట్ రావచ్చు ఇప్పుడు ఇది ఎందుకని చెప్పేసి. మీరు ఆల్రెడీ రియాక్ట్ కనుక వాడుంటే, ఓకే, క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది చాలా టైం కన్జ్యూమ్ తీసుకునేది, చాలా టైం తీసుకునేది. ఎందుకంటే నోడ్ మాడ్యూల్స్ అనేవి ఇన్స్టాల్ చేయడానికి చాలా టైం పట్టేది. కానీ వైట్ వచ్చిన తర్వాత చాలా సింపుల్గా అయిపోయింది, ఇలా అయిపోయింది. ఓకే, సేమ్ అదే ప్రాసెస్లో పైథాన్ దీని డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో, నేను మర్చిపోయి, దీని డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాస్ట్గా పని అయిపోవడం కోసం ఇది చేశారనమాట, సింపుల్. ఓకే, ఇక్కడ ఒక ఫైల్ మిస్ చేస్తున్నాం, uv.lock. ఓకే, మీరు ఇక్కడ ఇలా కూడా చేసుకోవచ్చు, uv లాక్ అంటే ఈ లాక్ ఫైల్లో మీ దగ్గర ఉన్న డిపెండెన్సీస్ ఉన్నాయి కదా, ఈ డిపెండెన్సీస్ యొక్క స్పెసిఫిక్ వర్జన్ కూడా మీకు ఈ లాక్ ఫైల్ అనేది యాడ్ అవుతుంది. దానికి మీరు ఏం చేయాలంటే యూవీ లాక్ అని కొట్టి ఎంటర్ కొట్టాలి, అంతే, సింపుల్. రిజాల్వ్ 7 ప్యాకేజెస్ ఇన్ 2 milliseconds, సింపుల్. ఇలానే యూవీ సింక్ అనే ఆప్షన్ కూడా ఇస్తుంది, ఇదేం చేస్తుందంటే మీ ప్యాకేజెస్ అన్ని డిపెండెన్సీస్ వర్జన్స్తో సింక్ చేస్తుంది. ఓకే, ఇవి కొన్ని సింపుల్ కమాండ్స్ అండ్ ఇది యూవీ యొక్క ప్రాసెస్, యూవీ పైథాన్ ప్యాకేజ్ మేనేజర్ యొక్క ఓవర్వ్యూ అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీకు వీడియో ఎలా అనిపించింది? ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ బటన్ కొట్టండి, అండ్ కింద కమెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి మీకు ఈ యూవీ ఫ్రేమ్వర్క్ ఈ యూవీ ప్యాకేజ్ మేనేజర్ అనేది ఎలా అనిపించిందో. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. చాలా చిన్న వీడియో చూద్దాం అనుకున్నాను, చిన్న వీడియోనే తీసా. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో అండ్ థ్యాంక్ యూ గైస్, సైనింగ్ ఆఫ్.